అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూలై 29వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కారం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గబలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా మృదు స్వభావం కలిగిన వ్యక్తులు, అలాగే తెలివితేటలు కూడా అధికంగా కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి ఉన్న గ్రహాల యొక్క అనుకూలత ఏ విధంగా ఉంటుందంటే వీరిపై అసూయ ద్వేషాలతో కొంతమంది వ్యక్తులైతే వీరి జీవితాన్ని ఎటువంటి విధంగా అయినా నలుగురిలో వీరిని అవహేళన చేయాలని చెప్పి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరంటే కనుక ఎస్ అను లెటర్ గల వ్యక్తి అయితే మాత్రం మీ యొక్క విజయాలను చూసి అసూయ చెందడం లేదా మీ గురించి అపోహలు సృష్టించే ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. ఆర్ అను అక్షరం గల వ్యక్తి మీకు కొన్ని పరిస్థితులు తారుమారు కావడానికైతే ఉద్దేశపూర్వకంగా మీ పనులను ఆటంకం కలిగించే విధంగా అయితే ఉన్నారు. భయపడాల్సిన అవసరం ఎటువంటిది లేదు. మీ యొక్క తెలివితేటల సమయస్ఫూర్తి వల్ల ఇటు పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించే అవకాశాలు చాలానే ఉన్నాయి. ప్రతి ఒక్కరిని నమ్మకుండా ప్రతి విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మీ యొక్క వ్యక్తిగత విషయాలను, ఆర్థిక విషయాలను, భవిష్యత్తు ప్రణాళికలను ఎవరితోనూ మీరు పంచుకోకుండా మీ యొక్క నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండాలి. మిమ్మల్ని కిందికి లాగాలని చెప్పి చూసేవారు మిమ్మల్ని పైకి తీసుకువెళ్ళి వారి యొక్క దృష్టి పెట్టడం మీ యొక్క ఆత్మవిశ్వాసం మీకు అతిపెద్ద రక్షణ, ధైర్యంగా ఉంటుంది కనుక మీరు చాలా చక్కగా అయితే ముందుకు సాగవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వారిని గుడ్డిగా అసలు నమ్మవద్దు. అలా అని ఎవరితో వాగ్వాదానికి దిగకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి జరగబోయే కొన్ని అపోహలు, అలాగే ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు ఏ విధంగా అయితే వీరు నమ్ముకున్న వారే వీరికి సృష్టించబోతున్నారు, అటువంటివన్నీ కూడా తెలుసుకొని మీరు తప్పకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరి చుట్టూ స్నేహితులుగా భావిస్తున్న కొంతమంది నమ్మకమైన వ్యక్తులే వీరిని అన్ని విధాలుగా కూడా నష్టపరచాలని చెప్పి అయితే చూస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల పట్ల మీరు చాలా అప్రమత్త పడటం చాలా అవసరం. ఎక్కువగా ఎవరిపైన మీరు ఆధారపడకుండా మీ యొక్క సొంత నిర్ణయాలు మీపై మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించుకుంటూ మీరు గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను లోపల చాలా పూర్తిగా ప్రతి ఒక్కరిని నమ్ముతూ ఉంటారు. మోసం జరిగితే మాత్రం అసలు తట్టుకోలేరు. మీరు మళ్ళా కోలుకోవడానికి చాలా సమయం అయితే పడుతూ ఉంటుంది. ఇటువంటి వారు అయితే మీ ముందు ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు. అటువంటి ఆలోచన విధానాలు కలిగిన వారు మీ ముందు తిరుగుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. శనిదేవుని యొక్క కృప మీపై కష్టపడి ఉన్న పనులన్నింటినీ కూడా విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి మీరు తప్పకుండా శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం నవగ్రహారాధన చేయడం చాలా మంచిది. అలాగే పరమశివుడు హనుమంతునికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా మీరు పూజ చేసుకోవడం ద్వారా ధైర్యం, ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత చాలా మెండుగా అయితే ఉంటుంది. మీరు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే ఎటువంటి పని ప్రారంభించినప్పటికీ కూడాను ముందుగా గణపతి పూజను చేయడం, గణపతికి గరికమాల సమర్పించడం, ఉండ్రాలు నైవేద్యంగా పెట్టడం ద్వారా కూడా మీకు తప్పకుండా గణపతి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా రేపటి రోజున ఎన్నో మంచి శుభశకనాలు అయితే మీ వెంటే ఉంటాయి. జ్యోతిష ప్రకారం కొంతమంది వ్యక్తుల మాటలతో మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఎం లెటర్, ఆర్ లెటర్ మరియు ఎస్ అను, కే అను ఇటువంటి వ్యక్తుల ద్వారా మీరు తప్పకుండా అయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ వ్యక్తులందరూ కలిసి మీ యొక్క విజయాన్ని చూసి వారు తట్టుకోలేక మిమ్మల్ని ఏదో ఒక రూపంగా అయితే కష్టపెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మీరు ఎవరిపైన అనుమానం పెంచుకోవాల్సిన అవసరం అయితే అసలు లేదు. ప్రతి ఒక్కరితో మర్యాదగా ఆలోచించి మాట్లాడడం మాత్రం చాలా ముఖ్యం. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం రేపటి రోజున ఏ విధంగా ఆపద అయితే వస్తుందో అసలు చెప్పలేము.
ప్రతి వైపు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఈ యొక్క రాశి గల వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక సరికొత్త ఆలోచనలు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. సొంత నిర్ణయాలు తీసుకోవడంలో వీరు చాలా దిట్ట అని చెప్పుకోవచ్చు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గడం అసలు ఉండదు. రేపటి రోజున వీరికి అదృష్టపు రంగు లేత నీలం అలాగే ఆకుపచ్చ అని చెప్పుకోవచ్చు. వీరు ఎంతో శుభప్రదంగా అయితే ఈ యొక్క రంగులు ధరించడం ద్వారా అవసరాలు ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. ఏకాగ్రత చాలా మెండుగా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే అదృష్టపు రంగు సంఖ్య వచ్చేసి 4, 8 అని చెప్పుకోవచ్చు. వీరికి ఈ సంఖ్యలు చాలా అనుకూలంగా అయితే ఉంటాయి. వాయువ్య దిక్కు యొక్క ప్రయాణాలు మీకు చాలా శుభసూచకాన్ని అయితే సూచిస్తూ ఉంటాయి. ఈ ప్రయాణం మీకు చాలా కలుసుబాటుగా అయితే ఉండబోతుంది. ఉద్యోగం, వ్యాపారం, విద్య లేదా కుటుంబ అవసరాల కోసం ఈ యొక్క దిశలో ప్రయాణించవలసి వస్తే అనుకూలమైన సమయం, అనుకూలమైన ఫలితాలు పొందబోయే అవకాశం చాలా మెండుగా ఉంది. ఈ యొక్క రాశి గల వారికి అంటే ఒక విషయం మాత్రం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది ఏంటంటే కనుక మీరు ఒక వ్యక్తి గురించి కానివ్వండి, కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యేవారు మీ చుట్టూ పేర్లు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి పట్ల ఆర్థిక వ్యవహారాల్లో కావచ్చు, వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, వారితో చర్చించకుండా ఉండడం చాలా మంచిది. చాలా రహస్యంగా ఉంచడం కూడా మంచిది. వారు ఎంత సన్నిహితులైనప్పటికీ కూడాను అటువంటి అక్షరాల వాళ్ళ పట్ల మీకు కాస్త అప్రమత్తతంగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున కొన్ని అపోహలు కూడా మీ నుండి విడిపోయే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క చిన్న విషయం కూడా మీకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది కనుక ముఖ్యంగా కుటుంబ పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అపార్థాలు ఏర్పడే సూచనలు కూడా కనబడుతున్నాయి. అందువల్ల మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి వ్యవహరించడం చాలా మంచిది. ఎం అన్న అక్షరం గల వ్యక్తితో ప్రారంభమయ్యే వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు మీ యొక్క ప్రణాళికలకు ఆటంకం కలిగించే అవకాశం కూడా ఉంది. మీరు అనుకున్న పనులన్నీ ఆలస్యం కావడానికి, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి కారణమయ్యే పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారు భయపడవలసిన అవసరం లేదు కానివ్వండి. ఎస్ మరియు ఆర్ మరియు ఎం అనే అక్షరాలతో మొదలయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు హాని తలపెట్టే విధంగా అయితే ఉండబోతున్నారు. ఇది సాధారణమైన సూచన మాత్రమే. మీ యొక్క రహస్యాలను అందరితో పంచుకోవద్దు. ఆర్థిక విషయాల్లో ఎవరిని అసలు గుడ్డిగా నమ్మవద్దు. కోపంని అసలు ప్రదర్శించవద్దు. మీరు ఎంత అయినా కానీ ఓర్పుతో, సహనంతో ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసిన అవసరం కూడా ఉంది. మీ యొక్క విశ్వాసం మీపై, మీ యొక్క గుండె ధైర్యం, మీ యొక్క ఆత్మవిశ్వాసం మీపై మెండుగా ఉంచుకొని మీ పనులు మీరే చక్కదిప్పుకోవడం, అలాగే ఒకరిపైన ఆధారపడకుండా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున అన్ని రంగాల్లో ఉన్న వారికి అనుకూల సమయంగా అయితే ఉన్నాయి. నిలిచిపోయినటువంటి పనులు సైతం పూర్తయ్యే అవకాశం చాలా బలంగా కనబడుతూ ఉన్నది. ఇక విద్యారంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు, పోటీ పరీక్షలకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. చాలా ఏకాగ్రత మీరు మెండుగా అయితే ఉండబోతున్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి, అలాగే కొత్త కమ్యూనికేషన్ వాళ్ళకు కూడా, డిజిటల్ సేవలు, టెక్నాలజీ సంబంధించిన అన్నివి కూడా వ్యాపారాల్లో మంచి లాభదాయకమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి సరికొత్త ప్రణాళికలు, పంటలకు సంబంధించిన వారికి మంచి సమాచారం కూడా అందబోతుంది. వీరికి కష్టానికి తగినటువంటి ఫలితం వచ్చే సూచనలు చాలా బలంగా కనబడుతున్నాయి. ప్రతికూలంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు ఎవరిని గుడ్డిగా అయితే అసలు నమ్మవద్దు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను కాస్త మీరు ఆలోచించి జాగ్రత్తగా మీరు అనుసరించవలసిన అవసరం కూడా ఉంది. మీ యొక్క వ్యక్తిగత రహస్యాలను ఎవరికి బయట పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా ఉంది. ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబంలో ఉన్న రహస్యాలు కావచ్చు, ఎవరితోనూ పంచుకోకుండా చాలా జాగ్రత్తగా గడపాల్సిన సమయం ఎంతైనా ఉందని అయితే మీరు తెలుసుకోవాలి. రేపటి రోజున తప్పకుండా మీరు దత్తాత్రేయుని యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి దత్తాత్రేయునికి పసుపు రంగు శనగలు, అలాగే పసుపు రంగు తీపి మిఠాయిలు కూడా నైవేద్యం సమర్పించడం, పేదలకు ఆహార దానం, మూగజీవాలకు గింజలు పానీయ దానం చేయడం, గోమాతను పూజించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మీకు కలుగుతాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.